మరో 15 రోజుల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనకు పెద్ద ఊరట లభించింది. గ్లాస్ గుర్తును జనసేనకు కామన్ సింబల్ గా కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సైతం కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. నిన్నటి వరకు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంది. దీంతో గ్లాసు గుర్తు తమకు కేటాయించాలని ఓ పార్టీ హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. ఆ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో జనసేన కొంత తెరపిన పడింది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులతో సంబరాలే చేసుకుంటున్నారు జన సైనికులు. ఎన్నికల గుర్తుల కేటాయింపు నిబంధనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గ్లాసు గుర్తును జనసేనకు మాత్రమే కేటాయించేలా ఈసీ చర్యలు తీసుకుంది. ఈ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన పోటీ చేస్తుంది. ఏపీలో 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో బరిలో ఉంది. పవన్ కళ్యాణ్ ఉమ్మడిగాను వేర్వేరుగాను ప్రచారం చేస్తున్నారు. పోలింగ్ తేదీ సమయం దగ్గర పడుతున్న తరుణంలో గ్లాసు గుర్తుపై స్పష్టత రాకపోవడంతో టెన్షన్ పడ్డ పార్టీ శ్రేణులకు, నాయకులకు ఈసీ నిర్ణయంతో పెద్ద ఊరట దక్కినట్లు అయింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి. మార్నింగ్ స్వతంత్రి, జనసేన పార్టీకి నిజంగా ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా పార్టీ సింబల్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఓటు వేసేటువంటి ప్రతి ఓటర్ కూడా ముందుగా పార్టీ గుర్తు చూసి తర్వాత అభ్యర్థి పేరు చూస్తారు. మనం చూస్తున్నాం జనసేన పార్టీకి ప్రస్తుతం ఈ గాజు గ్లాసు గుర్తు అనేది నిన్న రాత్రి వరకు టెన్షన్ పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో చూసాం, మొన్న జనసేన పార్టీకి అభ్యర్థులకు గుర్తు కేటాయించడంతో పాటుగానే మిగిలినటువంటి స్వతంత్ర అభ్యర్థులకు కూడా గాజు గ్లాసు కేటాయించడంతో బీజేపీ అక్కడ ఇబ్బంది పడినటువంటి విధానం చూసాం. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో టీడీపీకి అదే విధంగా బీజేపీకి 2 కూడా రిజర్వ్డ్ సింబల్స్ అంటే సైకిల్, కమలం ఈ 2 గుర్తులు ఆయా పార్టీలకు రిజర్వ్డ్ గా ఉన్నా కూడా జనసేన పార్టీకి గాజు గుర్తు మాత్రం రిజర్వ్డ్ గా లేకపోవడం. ఎందుకంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి కేవలం 5.6% మాత్రమే ఓట్లు రావడంతో గాజు గ్లాస్ అనేది ఫ్రీ సింబల్ గా ఎన్నికల కమిషన్ గుర్తించడం జరిగింది. ఇదే సందర్భంలో ఈ ఎన్నికల్లో వేరే వారికి అంటే రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ గాజు గ్లాసు తమకు కేటాయించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యర్థన పెట్టుకోవడం జరిగింది. దీంతో ఈసీ తీసుకునేటువంటి నిర్ణయం మీద ఉత్కంఠ కలగడం, ఆ తర్వాత తమకే గ్లాసు కేటాయించాలని చెప్పి జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు కూడా జనసేన పార్టీకి గాజు కేటాయించే విధంగా తీర్పు ఇవ్వడంతో కొంత జనసేన పార్టీకి శ్రేణుల్లో కొంత ఉత్కంఠ నెలకొనడం జరిగింది. ఫైనల్ గా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి గాజు గ్లాసు గుర్తును జనసేన అభ్యర్థులకు మాత్రమే కేటాయించేలా ఆదేశాలు ఇవ్వాలనడంతో రాత్రి అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు ఇచ్చారు. జనసేన పార్టీ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా 21 చోట్ల అసెంబ్లీ స్థానాల్లోనూ 2 చోట్ల పార్లమెంట్ స్థానాల్లోనూ పోటీ చేస్తున్నారు. ఆ అభ్యర్థులకు మాత్రమే గాజు కేటాయించాలి. మిగిలినటువంటి అభ్యర్థులు ఎవరికి కూడా ఈ గాజు కేటాయించవద్దని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలెక్టర్లకు, ఎన్నికల అధికారులకు ఈ ఆదేశాలు ఇవ్వడంతో జనసేన నేతల్లో ఆనందం నెలకొనడం జరిగింది. ఎందుకంటే వేరొక గుర్తు వచ్చుంటే మాత్రం జనసేన నేతలు పోటీ చేసేటువంటి 21 స్థానాలు 2 పార్లమెంట్ స్థానాల్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు గాజు గ్లాసు జనసేన అభ్యర్థులకు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులంతా కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. సోదరి, రైట్, థ్యాంక్ యూ గణేష్.